నమస్తే, నేను మిర్ద్రా. మీరు చూస్తున్నారు ఏఎన్ఎం న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనేలలో భాషా ఫంక్షన్ హాల్ జరిగిన నవరత్న పథకాలలో భాగంగా 4వ విడత ఆసరా సంబరాలు నిర్వహించారు. మండలంలోని గ్రూపులకు మంజూరైన 3,48,45,000 రూపాయల చెక్కును పొదుపు మహిళలకు ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక, మండల ఎంపీపీ నసరుద్దీన్, యూత్ రోల్ మోడల్ బందెనవాజ్, మండల కన్వీనర్ దొరబాబు నాయుడు చేతుల మీదుగా వారికి అందజేశారు. అనంతరం వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి, బుట్టా రేణుక, బందెనవాజ్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. మహిళా ఆర్థిక సాధికారత సాధించినప్పుడే కుటుంబం అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి హామీల్లో 99% అమలు చేశారని, పేదల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని, ఆయనను మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. ఎమ్మెల్యే నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బుట్టా రేణుక పోటీ చేస్తుందని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ప్రెసిడెంట్ తిరుమల రెడ్డి, గంజహల్లి సర్పంచ్ రాముడు, మహేష్ రెడ్డి, తిక్కస్వామి, మండల వైస్ ఎంపీపీ వెంకటరామరెడ్డి, ఎంపీటీసీలు పద్మనాభం, సప్లై రాఫిక్, కౌట్లయ స్వామి, రంగనాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా రైతులు అప్పులు పాలై పొద్దు వచ్చిన మహిళలు కూడా అప్పులు కట్టలేక ఇబ్బందులు పెడితేనే ఇవాళ మన సీఎం గారు ఆ అప్పులు పొద్దు వచ్చిన మహిళలకి రద్దు చేయాలా, వాళ్ళకి రియంబర్స్ చేయాలా అనే ఉద్దేశంతోనే ఈ ఆసరా పథకం పెట్టి మనకల్లా ఒక రకంగా నా అప్పులు తీర్చాయి, నా భాగ్యవంతులకి తోడ్పడినటువంటి ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజల పట్ల, వీళ్ళ బరువు బలహీన వర్గాల పట్ల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల ఎన్నో విధాలుగా వాళ్ళు కృషి చేసినటువంటి సందర్భం. ముఖ్యంగా ముస్లింలకైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్కూల్స్లో కానీ ఉద్యోగాలు కానీ రిజర్వేషన్ పెట్టి ఎంతో మంది చదువుకునేందుకు ప్రోత్సహించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ బీజేపీ వాళ్ళు వస్తారు, మేము మత సంబంధమైనటువంటి రిజర్వేషన్లను తొలగిస్తామని చెప్తున్నారు. కానీ ముస్లింలకు ఇచ్చింది మత సంబంధమైనటువంటి రిజర్వేషన్ కాదు. ముస్లింలో ఉన్నటువంటి బలైన వర్గాలు అయినటువంటి తెలియజేసిన కులాలు అంటే టక్కీలు, అదేవిధంగా మిగతా కులస్తులకి ఈ పెన్షన్లు వచ్చేసారు. కాబట్టి మనం ఎంతసేపున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, ఆయన గెలిపించుకోవాలా, మనకి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం సక్సెస్ చేసేటువంటి వ్యక్తి. కాబట్టి వారిని గెలిపించుకోవాలా. అందులో భాగంగానే మనం పుట్టారెడ్డి కూడా రేపు గడువులో ఎలక్షన్లో సంపూర్తిగా మద్దతు ఇచ్చి ఆమె గెలిపించుకొని మనం ఎమ్మెల్యేగా మన ఎమ్మెల్యేలు నియోజకవర్గం అభివృద్ధి చేసేటట్టు అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, ఎన్నికలు శాసనసభ్యులు చెన్నకేశ్వరరెడ్డి గారిని, ఎంపీ నసీరుద్దీన్ గారిని, బందెనవాజ్ గారిని, తిరుపతి గారిని, దొరబాబు గారిని,
వెంకటరామరెడ్డి గారికి, వేదిక నిర్వహించిన పెద్దలకు, ఎంపీటీఓ గారికి, ఇక్కడికి విచ్చేసిన సోదరిమణులకు, అన్నదమ్ములకు, పాత్రికేయులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జగనన్న ఆసరా 4వ పండుగ. మీ అందరికీ తెలుసు, ఈ 5 సంవత్సరాలుగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని లబ్ధి పొందిన మహిళలు మీరందరూ. ఎప్పుడైతే పాదయాత్రలో పేదవారి కష్టాలను తెలుసుకున్నాడో అప్పుడు నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు తీసుకుని వచ్చి ముఖ్యంగా మహిళలని ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా మహిళలకే అంతేకాగా ఆయన అమ్మఒడి, ఆసరా, చేయూత, తోడు, ఫీజు రియంబర్స్మెంట్ అలా అంటూ చాలా సంక్షేమ పథకాలు మహిళలకే వచ్చేలా చేశారు. మరి ఎందుకు మహిళలకే ఇన్ని సంక్షేమ పథకాలు అంటే అన్న ఎప్పుడు కూడా చాలా గట్టిగా నమ్మేది ఏంటంటే మహిళ అయితేనే తన కుటుంబాన్ని సమానంగా చూసుకోగలుగుతుంది, సరిగ్గా చూసుకోగలుగుతుంది, ఆర్థికంగా కూడా చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతుంది అని, మహిళ అయితేనే ఆర్థికంగా ఫైనాన్స్ ఏదైతే డబ్బుల్ని కరెక్ట్గా ఉపయోగించుకోగలుగుతుంది అని అన్న ఆలోచించి ఆ సంక్షేమ పథకాలను మహిళలకి అందేలాగా చేశారు. మరి ఇందాక ఒక అమ్మాయి మాట్లాడుతూ చక్కగా చెప్పింది, తనకి ఎంత లబ్ధి పొందింది. ఆ లబ్ధి పొందడమే కాకుండా ఇంటి దగ్గరే కుటీర పరిశ్రమలాగా ఇంటి దగ్గరే ఏదైతే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఆనియన్ అండ్ టొమాటోస్ని డ్రై చేసి ఉపాధి పొందొచ్చు అని తను చాలా చక్కగా చెప్పింది. మరి అలా మీరందరూ కూడా, మహిళలందరూ కూడా ఇల్లు వదిలిపోకుండా ఇల్లుని కాపాడుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లోనే కూర్చొని మీరు ఆర్థికంగా సంపాదించుకోవచ్చు. మరి మీ అందరి సంపాదన కోసం అన్న మీకు చేయూతనిస్తున్నాడు, మీ అప్పులన్నీ తీర్చేదానికి ఆసరా ఇచ్చాడు. మరి మీరు వ్యాపారం చేసుకోవడానికి మీకు తోడుగా వైఎస్ఆర్ తోడు అని మీ అందరికీ కూడా కల్పించారు. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి తల్లి కంట్లో ఆనందాన్ని చూడాలని నాడు నేడు కింద బండ్లన్నీ కూడా, స్కూల్స్ అన్ని కూడా మార్చేసి, రూపురేఖలు మార్చి పిల్లలకి ఒక చక్కని నాణ్యమైన విద్యను అందిస్తూ, ఒక పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ, పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతూ, పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న ఆ ఫీల్ని తీసుకురావాలి. పేదరికంలో మేము ఉన్నాము కాబట్టి మా పిల్లలు మంచి స్కూల్స్ పంపలేము అని బాధపడి రాకూడదు అని గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా నాడు నేడు కింద వాటి రూపురేఖలే మార్చేసి ప్రైవేట్ స్కూల్స్ అంటే కూడా ఇంకా మీ పిల్లలకి ఆ సదుపాయాన్ని కల్పించారు. మరి తల్లి ఎంత ఆనందిస్తుందో చూడండి. మన పిల్లలు ఒక మంచి స్కూల్కి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం చదువుకుంటూ ఉన్నతగా ఎదిగి పెద్ద గొప్ప ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఎంత ఆనందం వస్తుందో ఒకసారి మీరందరూ ఆలోచించాలి. మరి ఇటువంటి పరిపాలన కావాలి అంటే మళ్ళీ ఎవరు కావాలి? మళ్ళీ ఎవరు కావాలి? మనందరికీ జగన్. పేదవారి కష్టాలు తెలుసుకుంటారు.
మహిళలకు ఇచ్చే ఆ గౌరవం ఏ ప్రభుత్వం కూడా ఇంత గౌరవాన్ని మహిళలకు ఇవ్వలేదు. ఈ రోజు ఒక బీసీ మహిళగా నన్ను ఎవరినూరికి ఎమ్మెల్యేగా ఒక ఇన్ఛార్జ్ కార్యక్రమం పంపడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రోజు నేను జగనన్నతో పాటు మన ఎమ్మెల్యే గారు చెన్నకేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసుకోవాలి. చెన్నకేశ్వర రెడ్డి గారి ఆశీస్సులతో, జగనన్న ఆశీస్సులతో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. మీరందరూ కూడా ఈ మహిళను, అంటే నన్ను ఒక మహిళగా, ఒక మహిళా ఎమ్మెల్యేగా మొదటిసారిగా మీ ముందుకు ఎవరిలోకి వస్తున్నారు. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. మరి ఎమ్మెల్యేగా మీరు నన్ను అసెంబ్లీకి పంపిస్తే మన ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకుందాం. అందరూ కలిసికట్టుగా ఏది చేసినా కలిసికట్టుగా చేసుకుంటేనే విజయం సాధించగలుగుతాం. ప్రతి ఒక్కరి సహకారం ఉంటేనే అభివృద్ధి అనేది అవుతుంది. మరి ఈ రోజు మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సులతో, చెన్నకేశ్వర రెడ్డి గారి ఆశీస్సులతో జగనన్నకు మనమందరం కూడా అండగా ఉండాలి. నాకు మీరు మీ అండగా ఉండాలని చెప్పి ఆశిస్తూ మరి పెద్ద మెజారిటీతో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అంటే నన్ను మీరందరూ గెలిపించాలి. సానుభూతికి ఓటు వేసి మరి ఈ రోజు మీరందరి ఆశీస్సులతో జగనన్న ఒక మాట అన్నాడు, లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఒకరు 100 మందికి చెప్పండి, ఆ 100 మంది మరొక 100 మందికి చెప్పండి, ఆ విధంగా మన ప్రభుత్వాన్ని గెలిపించండి అని నేను మీ అందరి దగ్గర నుంచి అదే ఆశిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ మీ ముందుకి మీ ఎమ్మెల్యేగా రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.